నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో లిస్టును విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉండవల్లి వద్దకు ఈ ఉదయం ఆశావహులు భారీగా చేరుకున్నారు. మరోవైపు పలు నియోజకవర్గాల నుంచి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు వైసీపీ శ్రేణులు తరలి వస్తుండడం కూడా ఇక్కడ కనిపిస్తోంది. మధ్యాహ్నం రెండవ లిస్టు అభ్యర్థులను ప్రకటించనున్నారు బాబు. ఇప్పటికే 25 ఎమ్మెల్యే స్థానాలు 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొని ఉంది. మరికొద్ది సేపట్లో లిస్టు ప్రకటించనున్న నేపథ్యంలో ఎవరెవరికి ఏ సీట్లు దక్కనున్నాయనేటువంటి ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, ఇప్పటికే 25 స్థానాలు అలాగే 10 ఎంపీ స్థానాలకు కూడా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అక్కడ నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఆశావహుల పరిస్థితి ఏంటి? నందు ప్రస్తుతం ఇటు ఉండవెల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద మాత్రం సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మీరు చెప్పినట్లు, ఎందుకంటే ఇప్పటికే ఆశావాహులు కొంతమంది ఇక్కడ క్యూ కడుతున్నారు. మరోవైపు ఇప్పుడు బీజేపీ శ్రేణులు కూడా ఆయనతో కొన్ని మంతనాలు జరపడానికి కొద్దిసేపటి క్రితమే బీజేపీ శ్రేణులు కూడా ఉండవెల్లి నివాసంలో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ రోజు మిగిలినటువంటి 50 స్థానాలకు గాను 25 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు చంద్రబాబు నాయుడు. అయితే వాటిలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఐవీఆర్ సర్వేల ప్రకారం ఎవరెవరికి వచ్చినాయి అనే దాని మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఐవీఆర్ సర్వే ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. గతంలో 94 అసెంబ్లీ స్థానాలను ప్రకటించినటువంటి చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఈ యొక్క 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికోసమే ఆశావాహులంతా కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల అయితే మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి ఇప్పుడు 3 స్థానాల్లో అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తే ముఖ్యంగా ఏదైతే గుంటూరు జిల్లాలోని ఇటు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట, పెదకూరుపాడు, గురజాల స్థానాల్లో అక్కడ అభ్యర్థుల్ని ఇంకా పెండింగ్ లో పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ అభ్యర్థులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ ఈ రోజు చూస్తే ఈ జాబితాను సాయంత్రం లోపు విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈలోగా కొన్ని జిల్లాల నుంచి వైసీపీ శ్రేణులు కొంతమంది చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరడానికి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కోలాహలం నెలకొందని ఎవరైతే ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నారో వారందరినీ కూడా సెక్యూరిటీ లోపలికి పంపిస్తూ ఉన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు 10 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయనున్నారు. దీనిలో భాగంగానే 10 అభ్యర్థులు ఎవరనే దాని మీద మరికొద్దిసేపట్లో లిస్టు విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా చూస్తే కేవలం ఇక 2 స్థానాలు మాత్రమే ప్రకటించవలసి ఉంది. ఇటు పెనమలూరు, మరోవైపు అవనిగడ్డ స్థానాలు మాత్రమే ఇంకా టీడీపీకి పెండింగ్ లో ఉన్నాయి. పర్టికులర్ గా ఏ జిల్లాలకు సంబంధించిన స్థానాల్లో ప్రకటిస్తున్నారు అనేది ఏమైనా తెలుస్తుందా, లేదంటే ఓవరాల్ గా పెండింగ్ ప్లేసెస్ లో ప్రకటిస్తున్నారా? పర్టికులర్ గా పలానా జిల్లా అనే ఉందా? అంటే నందు ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఫలానా జిల్లా అనేది మాత్రం ఇంకా రాలేదు. అయితే వీరికి ఏదైతే 144లో ఇప్పటికే 94 ప్రకటించారు కాబట్టి మిగిలిన 50లో 25 ఈ రోజు ప్రకటిస్తున్నారు. మరో 25 17వ తారీఖు చిలకలూరుపేట మీటింగ్ సభ అయిన తర్వాత ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే 17 ఎంపీ స్థానాలకు గాను ఈ రోజు 7 నుంచి 10 స్థానాలు మాత్రం ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏ జిల్లాలకు ప్రకటిస్తారనేది ఇంకా లిస్ట్ అయితే బయటకు రాలేదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల నుంచి కూడా ఖచ్చితంగా 1-2 అభ్యర్థులు అయితే అన్ని జిల్లాల నుంచి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందంటారా? ప్రస్తుతానికి అంటే వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకు రెండవ జాబితాలో ప్రాధాన్యత ఉందా లేదనేది పక్కన పెడితే ఖచ్చితంగా 3వ జాబితాకు మాత్రం ఖచ్చితంగా వారందరికీ కూడా న్యాయం చేస్తారని తెలుస్తుంది. అది కూడా ముందుగానే ఎవరైతే ఆ పార్టీలో ఇమడలేక పార్టీలో మంచి చేద్దామనుకునే ఎవరైతే ఇమడలేక బయటకు వచ్చారో వారికి మాత్రమే స్థానాలు ఉంటాయి. వచ్చినటువంటి అందరికీ కూడా స్థానం కల్పించలేమంటూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట విదితమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఏదైతే ఇప్పటికే అటు ఉండవెల్లి శ్రీదేవి గారిని తదితర నాయకులు ఎవరైతే 5
గతంలోనే పార్టీలో చేరారు. వారితో పాటు ఇప్పుడు కొంతమంది పార్టీ నుంచి ఇటు టీడీపీలో చేరుతున్నటువంటి వారికి కూడా ఎవరు కూడా అంతగా ఆశ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఐవీఆర్ సర్వే ద్వారానే సీట్లు ఇస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ పార్టీ మీద నమ్మకంతో గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వచ్చి ఓటు వేసినటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా స్థానం కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.